షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను నిజం చెప్తున్నానయ్యా, ఆ అబ్బాయి మీ అబ్బాయినయ్యా. నేను అప్పుడేసింది కూడా ఈ అబ్బాయి బొమ్మే. నాన్నా శంకరా, ఏమైందిరా? ఎందుకలా ఏదో పోగొట్టుకున్నవాళ్ళ భార్గవ్ బొమ్మని చూస్తూ కూర్చున్నావు? ఏమైంది నాన్నా? ఆవేశంలో నేను చేసిన చిన్న పొరపాటు ఈరోజు నన్ను ఇలా ఒంటరివాణ్ణి చేస్తుందని నేను అనుకోలేదమ్మా. ఏంటి శంకరా నువ్వనేది? అవునమ్మా, ఆ రోజు నేను భవానీ మీద కోపంతో తనని దూరం చేసుకుంటే తను నా మీద కోపంతో నా బిడ్డని నా నుంచి దూరం చేసి మన శార్దుల వంశానికి వారసుడు లేకుండా చేసింది. అదే గనక నా బిడ్డను రాధకిచ్చుండకపోతే వాడు ఈరోజు నాతోనే ఉండేవాడు. భార్గవ్లా రోజు స్కూలుకు వెళ్ళేవాడు. నేనే దగ్గరుండి వాడి ఆలనా పాలనా చూస్తూ నా తర్వాత నా అంతటి వాణ్ణి చేసేవాణ్ణి. మన శార్దుల వంశ వారసత్వానికి చక్రవర్తిని చేసేవాణ్ణి. కానీ నాకు అవకాశం లేకుండా చేసిందమ్మా భవానీ. తను చచ్చినా నన్ను సాధిస్తూనే ఉంది. బాధపడకు శంకరా, మన వారసుడు ఎక్కడుంటున్నాడో తెలియకపోతే బాధపడాలి కానీ వాడు రాధ దగ్గర క్షేమంగా ఉన్నాడని తెలిసింది కదా. ఈరోజు కాకపోతే రేపైనా నీ బిడ్డ నీకు దక్కుతాడు. కానీ ఎలాగమ్మా? ఇప్పటి వరకు రాధను తప్ప నా బిడ్డ ఎలా ఉంటాడో కూడా నేను చూడలేదు. పోనీ వాడెవడో ఆర్టిస్ట్ వచ్చి బొమ్మ గీస్తాడు అనుకుంటే వాడేమో భార్గవ్ బొమ్మ గీసి వెళ్ళిపోయాడు. ఇక నా బిడ్డ ఎలా ఉంటాడో తెలియకుండా ఎలాగమ్మా నేను వాడిని పోల్చుకునేది? పోనీ ఆ ఆర్టిస్ట్నే పిలిచి ఇంకొకసారి నీ బిడ్డ బొమ్మను గీయమంటే బావుంటుందేమో శంకరా. ఎందుకమ్మా? అప్పటి రాధ ఎలా ఉంటుందో చెప్పకుండానే చిన్నప్పటి ఫోటో ఆధారంగా ఆ ఆర్టిస్ట్ రాధ బొమ్మను గీయగలిగాడు. అలాగే నీది భవానీ ఫోటో ఆధారంగా వాడి భార్గవ్ బొమ్మను గీశాడు. అంటే వాడు నిజంగానే భార్గవ్ నీ బిడ్డ అనుకుని గీశాడో లేక పొరపాటును గీశాడో తెలీదు కానీ అందుకే వాణ్ణి ఇంకొకసారి పిలిపిస్తే ఈసారి వాడు గీసే బొమ్మను బట్టి మన వారసుడెవరో తెలిసిపోతుంది.